మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించేందుకు చేస్తున్న ఏర్పాటును ఆయన పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వరికపుడిశెల జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి త్వరితగతిన సాగునీరు త్రాగునీరు అందిస్తామని గత పాలకులు ఇప్పటికే తమ బుద్ధులు మార్చుకోలేదని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా దాడులు చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నాయకులపై ఈగ వారైనా సహించేది లేదని అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం. ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం మాచర్లలో చూసాం. ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు. ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం. చివరికి పేదవాడి దగ్గర ఆ 4 ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి. మేము చెప్తున్నాం, ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం. మంచి భోజనాన్ని, ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో లాగా 5 రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమైనా పెంచుతారా? అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది.